హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రమ్య మల్టీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, మనం ఈరోజు మేకకాళ్ళ సూపు ఎలా రెడీ చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగానే మనం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటాం కదా. ఈ యాక్చువల్గా మేకకాళ్ళ సూపు పిల్లలకి చాలా బలంగా ఉంటుంది. మనం ఒకేలా కాళ్ళల్లో కూడా బలం లేకపోతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ సూపు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక లవంగాయలు 2 దాల్చిన చెక్క వేసుకుంటాము మేకకాళ్ళ సూపులో నూనెలో. తర్వాత మనకి తగినంత ఉల్లిపాయలు కట్ చేసుకొని, నేనైతే తగినంత 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అవి బాగా వేగుతాయి అన్నమాట. మనం బాగా ఉల్లిపాయలు బాగా వేగినప్పుడే మనకి బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు యాక్చువల్గా మనం వర్షాకాలంలో లేదా జలుబు రొంప చేసినప్పుడు అలాగే ఎముకల బలానికి ఈ సూపు అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఉల్లిపాయలు ఒక 5 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అవి ఉల్లిపాయలు కానీ ఎర్రగా రావాలి. కీళ్ళ నొప్పులు నీరసంగా ఉందా అయితే ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే వేడి వేడి మేకకాళ్ళ సూపు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ సూపు ఒక్క కప్పు తాగితే క్షణాల్లో ఉపశమనం అనమాట. దీంట్లో మనం తర్వాత తగినంత టమాటాలు కూడా కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి టమాటాలు తగినంత చేసుకుంటాము. ఎంతో టేస్ట్గా పర్ఫెక్ట్గా చాలా మన రెస్టారెంట్లో తయారు చేసుకునేలాగే వస్తుంది, కానీ ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారనమాట. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత తగినంత పసుపు, 1 స్పూన్ అయితే పసుపు వేసాను. పసుపు వచ్చేసరికి మనకి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అయితే 1 స్పూన్ అయితే వేసాను. పసుపు అలా తిప్పేసాను. ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్స్ మనకి బాగా అవ్వాలి కదా. దానివల్ల అలా అయిన తర్వాత మనకి మంచిగా టేస్ట్గా రావాలంటే ఆనియన్స్ ఎర్రగా రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ. ఫ్రెండ్స్, ఎలా చూడండి నూనె కూడా పైకి వస్తుంది. తర్వాత గరం మసాలా వేసాను ఫ్రెండ్స్, 1.5 స్పూన్ వేసాను. ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి, తొందరగా తాగరు కాబట్టి ఎక్కువగా మనం 1.5 స్పూన్ అయితే వేసాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ బాగా తిప్పిన తర్వాత అలా ఆయిల్ అయితే పైకి రావాలి. మనం ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు కానీ టేస్ట్గా ఉంటుందన్నమాట. ఆయిల్ కూడా చూస్తుంటే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాకుండా దాంట్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు, జీలకర్ర, గసగసాలు అన్నీ వేసి మిక్సీ వేసాను. నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. మసాలా అయితే ఎక్కువైతే వేయలేదు, ఎందుకంటే పిల్లలు ఘాటుగా ఉంటే తినలేరు కదా ఫ్రెండ్స్. పిల్లలకి వరకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎంతో బాగా పనిచేస్తుంది. కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కూడా బాగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఇది. నేనైతే 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసాను. తర్వాత వేసుకుందాంలే అని తగినంత సాల్ట్ బాగా తిప్పేసాను. చూడండి, బాగా తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ అన్నిట్లోకి బాగుంటుంది కదా. నేనైతే స్పూన్లో 1.5 స్పూన్ అయితే వేసాను. దీంట్లో ఎక్కువైతే వేయలేదు. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తర్వాత అది బాగా అయిన తర్వాత మనం మటన్ ఉల్లిపాయలు అవన్నీ కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను. అవి వేస్తే బాగుంటుందని చెప్పేసి టేస్ట్ వస్తుంది వేసాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసరికి ఈ సూప్ వచ్చేసరికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా తొందరగా తగ్గుతుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా. తర్వాత కాళ్ళు బాగా కడిగేసేసుకొని దీంట్లో వేసేసుకొని బాగా తిప్పాలి. ఒక 5 మినిట్స్ అలానే ఉండాలి, ఎందుకంటే దీంట్లో మనం తగినంత వాటర్ వేయాలి కదా. అందుకనే అలా తిప్పుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్ అదంతా గ్రేవీ అంతా పైకి రావాలి కదా, బాగుంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, నోరూరుతుంది కదా చూస్తుంటే. ఫ్రెండ్స్, ఇది ముసలి వాళ్ళ నుండి పిల్లల వరకు అందరికీ ఆరోగ్యంగా ఇది ఎంతో మేలు చేస్తుంది ఫ్రెండ్స్.
తర్వాత నేనైతే ఒక 2 గిన్నెలో వాటర్ తీసుకొని వేసాను. ఫస్ట్ ఒక గిన్నెలో అయితే వాటర్ వేసాను, మళ్ళీ సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక గిన్నె హాఫ్లో వాటర్ వేసాను. అంటే 1.5 వాటర్ వేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి అసలు ఎలా ఉంటుందో, టేస్ట్గా ఉందా లేదా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనకి కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ ఏమన్నా ఉన్నా కూడా తొందరగా తగ్గుతుంది ఫ్రెండ్స్ కాళ్ళ సూప్ అయితే. పిల్లలైతే ఫస్ట్ టైం అయితే నేను చేయడం పిల్లల కోసం, అంటే నేను తినను కాబట్టి పిల్లలైనా తింటారు అని చేశాను. కారం కూడా లేదు, చాలా బాగుంది అని అన్నారు. నాకైతే చూడండి ఫ్రెండ్స్, 1.5 వేసాను. ఇంట్లో కూడా ఎలానే ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మనం వచ్చేసరికి ఇది రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ, అలా సూప్గా కూడా తాగడానికి కూడా ట్రై చేయండి. ఈ ఇంట్లోనే ఎంతో రుచిగా ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంచేయాలి. తర్వాత అయితే కుక్కర్ పెట్టాను, ఒక 10-15 విజిల్స్ అయితే వచ్చేలాగా చేశాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, కాళ్ళ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకండి వీడియోని మాత్రం. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళ సూప్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఇలానే